వాటికి మనం ఎలా సమాధానం చెప్పాలి అనేటువంటి విషయం. ఆ విషయంలో మనం మూలవాక్యంగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కనులార ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. చిన్న మాట ప్రార్థన. మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించండి. మీ దాసులను సెలవు చోటు మరుగుపరుచుకొని మీ మాట జ్ఞానం గురించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, యోహాను భక్తుడు ఆది నుండి ఏది ఉన్నదో, మేము ఏది విన్నామో, కళ్ళారా ఏది చూచామో, ఏది విన్నామో, నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేన్ని తాకి చూచున్నా అది మీకు తెలియజేయుచున్నాము అని చెప్తున్నారు కదా. అది మీకు తెలియజేయుచున్నామని చెప్తున్నారు. ఏం చూశారట యోహాను గారు? ఈయన నిజముగా లోక రక్షకుడు అని చూశారు. యేసుప్రభు వారు వచ్చి ఏం చేశారట? అవన్నీ చూశారు వాళ్ళు, అవన్నీ చూశారు. ఈయనే లోక రక్షకుడని కదా, లోక రక్షకుడని. తండ్రిని ఆయనను చూసిన వారు తండ్రిని చూశారు అని యేసు ప్రభువారే అనేక సందర్భాల్లో చెప్పారు. అనేక సందర్భాల్లో వీరు దేనినైతే చూశారో దానిని వాళ్ళు ప్రకటించారు. దానికి వారు సాక్షులుగా ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం. ఈయన ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, ఇందుకు మేము సాక్షులము. 5వ అధ్యాయం 32వ వచనం. ఇలా అనేక సందర్భాల్లో ఆయన పునరుత్థానాన్ని గురించి 3.5 సంవత్సరాలు ఆయనతో ఉన్నప్పుడు భౌతికంగా ఆయన చూశారు. ఆయనతో కలిసి ప్రయాణం చేసే కొలది ఆయన ఎవరో వాళ్ళకి అర్థమైంది. ఇంచుమించు 1 సంవత్సరము ప్రయాణం చేసిన తర్వాత సముద్రం మీద తుఫాను గద్దించినప్పుడు ఈయనెవరో అని ఆయనలోని మరి కొత్త కోణాన్ని అలా అనేక విధాలుగా ఆయన చూశారు. చివరికి మరణ పునరుత్థానముల తర్వాత పునరుత్థానుడైన యేసును వారు చూశారు. 5:32 తన దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులు. మేము పరిశుద్ధాత్మ ఈ సంగతులు. ఏ సంగతులు? యేసు శరీరధారి లోకానికి వచ్చారు. ఎందుకొరకు వచ్చారు అంటే 22 విషయాలు వ్రాయబడ్డాయి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, పాపం రక్షించడానికి, దీనులకు బీదలకు సువార్త ప్రకటించడానికి, అపవాద క్రియలు లయపరచడానికి, లోకమును రక్షించడానికి, రాజ్య సువార్త ప్రకటించడానికి, పరిచారం చేయడానికి, తండ్రి చిత్తం నెరవేర్చడానికి, అపవాదిని మరణం ద్వారా నశింపజేయడానికి, ఆత్మీయుల కళ్ళు తెరవబడడానికి, మనకు సమృద్ధి కలిగి చేయడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, ధర్మశాస్త్ర శిక్ష నుండి తప్పించడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, లోక పాపములు మోసుకొని పోవడానికి, సత్యముల గురించి సాక్ష్యమించడానికి, సమస్తమును తెలియచేయడానికి, ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని విధిని నెరవేర్చడానికి, నలిగిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలగచేయడానికి, ప్రభు హిత సంవత్సరం ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, నిత్య జీవం ఇవ్వడానికి. ఇవి ఎవరికి అర్థమవుతాయి? కనులు తెరవబడని క్రీస్తును అంగీకరించిన వ్యక్తులకి తెలియదు మనం చెప్పిన. అందుకే వాళ్ళు అంటారు 3 మేకులు పీక్కోలేనాడు మమ్మల్ని రక్షిస్తాడు అంటారు. అవునా? 3 మేకులు ఎందుకు పీక్కోలేకపోయాడైనా? పీక్కోలేకనా కదా. వాళ్ళకి వాళ్ళ వేదము తెలియదు, ఈ సత్యవేదము తెలియదు. ఎక్కడో ఏదో వింటారు, విని దాన్ని బట్టి నిన్ను ప్రశ్నిస్తారు. అప్పుడు నువ్వు సహనంతో ఓర్పుతో వారికి సమాధానం చెప్పాలి. మిమ్మల్ని హేతువుడు ప్రతి వానికి భయముతోనూ చెప్పరా,
వణకుతోను పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఏమని సమాధానం చెప్పాలో చెప్తున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు. సామాన్యముగా చెప్పవచ్చు. మరి ఎడ్ల యొక్కయో కోడెల యొక్కయో రక్తం చిందించబడింది కదా అనే ప్రశ్న మనకి ఎదురు. దానికి కూడా 10వ అధ్యాయం 4వ వచనంలో సమాధానం చెప్పారు. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. బలులు అర్పించారు అన్ని మతాల్లోని పితరులైనటువంటి వ్యక్తులు, పురుషులైన వ్యక్తులు, లేఖన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పితరులైన వ్యక్తులు బలులు అర్పించారు. కానీ వారు అర్పించిన ఎడ్ల యొక్క కోడెల యొక్క రక్తం పాపములు తీసివేయడం అసాధ్యం. కాబట్టి ఆయనే రావాల్సి వచ్చింది. ఈ మాత్రం దానికి ఆయన దిగి రావాలా అనే ప్రశ్న వస్తుంది మనకి వెంటనే. ఆయన సర్వశక్తిమంతుడు కదా, సర్వజ్ఞుడు కదా, సర్వాంతర్యామి కదా, అక్కడే ఉండి కార్యం చేయలేడా అంటే చేయలేడు. ఎందుకు చేయలేడు? దేవుడు సర్వశక్తిమంతుడైనా చేయలేని పనులు కొన్ని ఉన్నాయి. తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు అనేది ఒక కోణం అయితే, ఇంకొక కోణము ఆయన ఆత్మరూపిగానే ఉండి చేయలేని కార్యము సెలవు బలియాగం. అలాగే ఉండి ఆత్మరూపిగానే ఉండి బలియాగం చేస్తే ఏం జరుగుతుంది? ఇందాక మనం చదివాము, ఆయన జీవాధిపతి. ఆత్మరూపిగా విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆయన బలిగా అర్పించబడితే అది అసాధ్యం. ఆయనలో నుండి జీవం తీసివేయడం అసాధ్యం. ఎవరో సత్యాశక్తి కలిగిన వాడు అడిగాడు, మనం చెప్తున్నాం. అలాగూ తన జీవాన్ని తన నుండి వేరు చేయడం అనే ప్రక్రియ జరిగితే ఈ విశ్వమంతా నశించిపోతుంది. ఎందుకంటే విశ్వమంతా ఆయన యందున్నది, ఆయన కొరకున్నది, ఆయన ద్వారా కలిగేది. కాబట్టి ఆయన ఆత్మరూపిగా సర్వశక్తిమంతుడుగా చేయలేని పని చేయాలి. ఏమిటది? ఒకటి, భూమి మీద ఉన్న మానవులను వారి పాపము నుండి విడిపించి విమోచన క్రయధనముగా ఆయన రక్తమును చెల్లించి ఆ మరణాన్ని తిరిగి మరల జయించి విమోచన క్రయధనంగా అర్పించబడాలి. అంటే ఆ శరీరంలో ఉన్న రక్తమంతా చిట్ట చివరి బిందువు వరకు కార్చాలి. కార్చిన రక్తమంతా వెళ్ళిపోతే రక్తం ప్రాణం, ప్రాణం వెళ్ళిపోతే శరీరం ఖాళీ, ఒట్టిది. మళ్ళా తిరిగి శరీరం తిరిగి బ్రతకాలి. ఆ పని ఎవరైతే చేస్తారో, ఎందుకు చేయాలి ఆ పని? ఎందుకు చేయాలి ఆ పని అంటే, ఆయన ఆదికాండం 3వ అధ్యాయంలో మరణ శాసనము రాశారు. మరణ శాసనం, ఈ పండు తిను దినమున నీవు నిత్యముగా. ఇదంతా ప్రణాళికలో భాగం. చనిపోదామని మరణ శాసనం రాశారు. ఇప్పుడు ఆ మరణాన్ని తప్పించాలి అంటే మరణ శాసనము రాసిన వాని యొక్క మరణము అవశ్యం. ఈ హెబ్రీ 9లోనే ఉంటుంది 16వ వచనం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. ఎందుకు మరణం ఆవశ్యకమైంది? మనుషులందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవార్త అన్నారు లూకా సువార్త. ప్రజలందరికీ శుభవార్త. ఏమిటి శుభవార్త? ప్రజలందరూ కూడా ఒక బంధకంలో చిక్కుకొని ఉన్నారు. ఒక బంధకంలో చిక్కుకొని ఉన్నారు. ఆ బంధకం నుండి వాళ్ళు బయటకు రావడానికి వేద ఋషులు, సత్యాన్వేషకులు, పితరులైన వ్యక్తులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అరణ్యాలకు వెళ్ళారు, తలక్రిందులుగా తపస్సు చేశారు, గుండు కొట్టించుకున్నారు, వెంట్రుకలు పెంచుకున్నారు, ఆహారం మానేశారు, రకరకాల యోగాలు చేశారు. సత్యాన్ని అన్వేషించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ సక్సెస్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే 49వ కీర్తన 7వ వచనం, ఎవడును ఏడి విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు.
వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడు లేడు. ఎందుకు? 9వ వచనం, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. విమోచన క్రయధనం తీరక అట్లుండాల్సిందే మనుషులు. మరి దాని నుండి ఆ విమోచన క్రయధనం ఎవరు చెల్లిస్తే ఈ మానవుడు విమోచన పొందుతాడు అంటే పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. ఆయన వచ్చారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు? విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని అర్పిస్తే తప్ప ఈ ప్రజలు విమోచింపబడలేదు. విమోచింపబడకపోతే ఈ మానవ జాతి అంతా ఎక్కడికి వెళ్ళాలి? అగ్నిగంధకాల్లోకి వెళ్ళాలి. తాను సృష్టించిన సృష్టిమైన మానవ జాతి అగ్నిగంధకాల్లోకి వెళ్ళడం సృష్టికర్త అయిన దేవుడికి, ప్రేమాస్వరూపి అయిన దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఆయనే ఈ రక్త మాంసములు కలిగినటువంటి మనుషులను విమోచించడానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందు ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయ. అందుకొచ్చారు ఆయన. పిక్కోలేడ 3 మీకులు పీక్కోలేడా? సముద్రాన్ని తుఫాను ఆపిన ఆయన, చనిపోయిన వ్యక్తులను తిరిగి లేపిన ఆయన, కుష్ఠవ్యాధిగ్రస్తులను స్వస్థపరిచిన ఆయన, 2000 కంటే ఎక్కువ దయాలు పట్టినటువంటి వ్యక్తిని దయాల నుండి విడిపించిన ఆయన. ఈ 3 మీరు పీక్కోలేడా? ఆయన దగ్గర 12 సేనా వ్యూహాలు, ఒక్కొక్క సేనా వ్యూహానికి 6000, 12 72,000. ఒక్కొక్క దూత యొక్క కెపాసిటీ ఎంత? ఒక రాత్రిలోనే 185,000 మందిని చంపగలిగిన సామర్థ్యం. వీళ్ళున్నది ఎంతమంది? రోమా సైనికులు ఆ టైంలో అక్కడ 605 మంది. పీక్కోలేడా 3 వ్యక్తులు? ఇది మనోనేత్రాలు వెలిగించబడినోడికి అర్థమవుతుంది, లేదు వాడికి అర్థం కాదు. వాడు అడుగుతారు రకరకాల పిచ్చి ప్రశ్నలు నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి. యేసు కన్యకకు జన్మించాడని ఏమిటి రుజువేమిటి అంటారు, సాక్ష్యం ఏమిటి అంటారు, కన్యకకి ఎలా జన్మిస్తారు అని అడుగుతారు. వాళ్ళు ఏదో కథ చెప్తారు, రోమా సైనికులతో ఏదో పాపం చేశారు, వీడి పోయి చూసి వచ్చాడా, వీడికి ఆ సైనికుడు కావాలి, చూసి ఇంకెవరు లేరా, వాడి బుద్ధి అలాంటివి ఏమీ పట్టించుకోవద్దు. నీవు ఆయనను విశ్వసించడం ద్వారా నీకు సమాధానం వచ్చిందా రాలేదా? నీ హృదయం సంతోషంతో ఉందా లేదా? ఆయన మనస్సు ఏమిటో నీకు అర్థమయ్యి అలా జీవించడానికి పరిశుద్ధాత్మ ఆయన పంపినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీకు సహాయం చేస్తున్నాడా లేదా? యేసును విశ్వసించినప్పుడు నీ స్వభావం మారిందా లేదా? ఆయన వ్యక్తిత్వం లక్షణాలు నీకు వచ్చినాయా లేవా? అదొక్కటే చూడు. అలాంటివి ఏవి విన్నా వాటి గురించి ఏవి ఆలోచించినా ఈ బాండింగ్ తెగిపోతుంది. నీకు ఒక స్పష్టత ఉండాలి. ఇది పెద్ద స్థాయిలో గత 20 సంవత్సరాలుగా ఒక కుట్ర జరుగుతా ఉంది. అన్ని మతాల పెద్దలు సమాజంగా కూడుకొని 127 దేశాల నుండి కూడుకొని ఏ మతం వారైనా చెప్పేది ఏమిటి? మంచిగా బ్రతకండి, బుద్ధిగా బ్రతకండి, కీడు చేయమాకండి, గొడవలు పెట్టుకోమాకండి, ఇవే కదా. అరిషడ్వాలను జయించండి, ఇవే కదా ఎవరు చెప్పినా. కాబట్టి మనమందరం మత సామరస్యం కలిగి ఉందాము అని, అన్ని మతాలు ఒకటే అని ఒక మతాన్ని స్థాపించడానికి గత 20-25 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకనంటే దేవుడు లేని, క్రీస్తు లేని ఒక మతాన్ని స్థాపించడానికి పునాది. భారతదేశం నుండి పాల్ దినకరన్ గారు అందులో పార్టిసిపేట్ చేశారు ఒక సంవత్సరం.
పెద్దవాళ్ళని పట్టుకొని అలా మోసం చేస్తున్నారు. ఒక శిలువ యాగాన్ని తీసివేస్తే క్రైస్తవ్యానికి పునాది ఉండదు. మరణ పునరుత్థానాలను బ్రతక పెడితే ఆధారం ఉండదు. క్రైస్తవ్యానికి ఆధారం యేసు శిలువ మరణము, పునరుత్థానం. ఆ పునరుత్థానంలోనే మనకు జీవం వస్తుంది. ఆ పునరుత్థానపు శక్తి మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ పునరుత్థానపు జ్ఞానము మనల్ని దేవుని స్వరూపంలోనికి మారుస్తుంది. ఇది అనుభవించినోడికే తెలుస్తుంది. ఇది అనుభవించినోడికే తెలుస్తుంది. రాను రాను మరింత ఎక్కువ దాడులు జరగబోతున్నాయి. మనమేదో క్రిస్మస్ వేడుకని ఒకరోజు పండుగ చేసుకొని ఆనందించి వెళ్ళిపోయి పండుకునే బ్యాచ్ కాదు మనది. ప్రతి దినము ఆయనతో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి దైవభక్తి సాధన చేసేది. ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి క్రైస్తవులకి, హిందువులకు, ముస్లింకి ఏ మతం పేరైనా చెప్పండి, అందరికీ తలకాయ నొప్పి వస్తుంది, మనకి తలకాయ నొప్పి. అందరికీ జ్వరం వస్తుంది, మనకి వస్తుంది. అందరికీ అన్ని రకాల సమస్యలు వస్తాయి, మనకు కూడా వస్తాయి. వాళ్ళకి మనకు లేని తేడా ఏమిటంటే, వాళ్ళకి లేని విషయం మనకేముందంటే ఆ సమస్యలు మనం ఆయన మీద హత్తుకుంటాం. ఎందుకంటే మనల్ని విమోచించినప్పుడు మనం ఆయన సొత్తు అయ్యాం. మనము ఆయన సొత్తు అయ్యాం. కాబట్టి ఆయన మీద ఆధారపడినట్లయితే, రాత్రి వచనం చూపించాను కదా, ఒక వచనం పరమగీతంలో, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును నడుస్తుంది ఈమె. ఆశ్చర్యపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా భక్తి చేయగలుగుతున్నారు, ఎలా సమస్యలను ఎదుర్కోగలుగుతున్నారు, వాళ్ళు ఆశ్చర్యపోవాలి. వాళ్ళు అలాగే ఆశ్చర్యపోతారు, విమర్శిస్తారు, మనల్ని పొగుడుతారు, మనల్ని తిడతారు, మనల్ని కొడతారు, మనల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన గురి యేసు వైపు చూచు. ఇది క్రిస్మస్ యొక్క పరమార్థం. చాలా విశాలమైన అంశము. నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఎందుకు వచ్చారు యేసు ప్రభు? వచ్చిన 3 డేలు పీక్కోలేకనా చచ్చిపోయింది చెప్పు. అది వచ్చింది మరణించడానికి, మరణాన్ని జయించి తిరిగి లేవడానికి. ఆ పని ఎవరైనా చేశారా? ఎవరు ఆయన ఒక్కడే చేశారు. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఎందుకో కనుకరించి ఆయన ఆకర్షించాడు మనల్ని. మన కన్నులు తెరవబడ్డాయి, ఆయన గుర్తుపట్టాం, ఆయన అంగీకరించాం. ఆయన వాక్యం మనకి ఇవ్వబడింది. వాక్య ప్రకారం బ్రతుకుదాం. నమ్మకంగా మన జీవితకాలం అంతా దేవుని కొరకు సాక్షులుగా ఉందాం. అటు ధన్యత దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మన వెంటలో దీవించి ఆశీర్వదించుగా. నేను ప్రార్థన. మా ప్రియ ప్రభువా, మీ జనాన్ని దాని వెనక ఉన్న మీ ఉద్దేశం అనగా మీ సంకల్పం నేను మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అవును, మీ వంటి దేవుడు ఎవరు లేరు. జరగబోయే సంగతులు చెప్పే దేవుడు, వాటి నెరవేర్పును చూపించి రుజువుపరిచే దేవుడు, ఎవరైనా ఉంటే చెప్పమని సవాలు విసిరే దేవుడు, ఎన్నో విషయాల్లో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన దేవుడు, మమ్మల్ని కనికరించి రక్షించి ఈ దినం ఈ జన్మదినాన్ని ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే, మేము కూడా వివిధ ప్రక్రియల ద్వారా ఆనందించడానికి కృపనిచ్చారు. ఆ సత్యాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం, ధ్యానం చేశాం. మా హృదయంలో అది ముద్రించబడినట్లు సహాయించాం. మేము ఎక్కడున్నా కూడా క్రీస్తుని కలిగిన వ్యక్తులుగా, ఈ లోకంలో క్రీస్తును అగుపరించే వ్యక్తులుగా వారినట్లు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. దయచేసి కూర్చున్నామండి. తర్వాత మరి ఒక ప్రాముఖ్యమైన ఘట్టం ఏమిటది?